అలాగే నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే 1500 పైగా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలోని మీకు యునిక్ లీగల్ విషయాలు తెలుస్తాయి, చాలా ఇంపార్టెంట్. ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. ఏంటి అంటే పరిహారం చెల్లించేరని, అంటే నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన శిక్ష నుండి తప్పించడానికి లేదు అని. రోజు రోజుకి నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ధనవంతులు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు నేరాల నుండి తప్పించుకోగలుగుతున్నారు. ఈ విషయం మీద అనేక కంప్లైంట్లు కూడా సుప్రీంకోర్టు వరకు చేరాయి. దీని మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈ రకంగా ఆలోచించింది. ఇలాంటి వారికి ఎలాగంటే ధనవంతులు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ నష్టపరిహారం అంటే కొంత డబ్బులు చెల్లించినప్పటికీ కూడా శిక్షలో మినహాయింపు ఇవ్వకూడదు అంటది. ఎందుకు చెప్పింది ఈ వ్యవహారం అనేటువంటిది నేను చెప్తాను. శిక్షలో ఎప్పుడైతే మినహాయింపించుకొని పోయామో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అలాగే ధనవంతులు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ నేరాల నుండి తప్పించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టే తెలియజేసింది. దాంట్లో జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల్ తాలూకా ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ సందర్భంగా చెప్పింది అంటే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అంటే గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి అక్కడ కోర్టు ఏం చేసిందంటే 5 సంవత్సరాల శిక్ష విధించింది. 5 సంవత్సరాల శిక్షని 4 సంవత్సరాలకి తగ్గించింది హైకోర్టు. ఎందుకోసం అంటే వీళ్ళు గాయపడిన వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేశారు, వాళ్ళు కోలుకోవడానికి సాయం పడ్డారు కాబట్టి 1 సంవత్సరం శిక్ష తగ్గిస్తున్నామని 4 సంవత్సరాలకి తగ్గించింది. 4 సంవత్సరాలకి శిక్ష తగ్గిస్తూ మరొక 2,50,000 కానీ బాధితులకు చెల్లించినట్లయితే ఆ 4 సంవత్సరాలు కూడా శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు అని చెప్పి హైకోర్టు తెప్పించింది. అంటే 5 సంవత్సరాలు శిక్ష పడ్డ వ్యక్తి 4 సంవత్సరాలకు వచ్చాడు. ముందే కొంత డబ్బులు వాళ్ళకి చెల్లించడం వల్ల తర్వాత 2,50,000గా చెల్లిస్తే ఆ 4 సంవత్సరాలు కూడా శిక్ష అనుభవించే అవసరం లేదు. డబ్బున్న వాడికి 2,50,000 రూపాయలు పెద్ద విషయమేమి కాదు కాబట్టి అక్కడికి శిక్ష అనుభవం లేకుండా గాయపడ్డ వారికి 2,50,000 ఇస్తే సరిపోతుంది. ఈ రకంగా తీర్పు వస్తే అక్కడ ఒక ఆయన భగవాన్జీ, రాజేంద్ర భగవాన్జీ అన్న అతను ఏం చేశాడంటే ఇది సరైన తీర్పు కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైన కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు 2,50,000 ఎట్టి 3 లక్షలన్నా చెల్లించి ఆ శిక్షల నుండి తప్పించుకుంటారు అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఒకవేళ నష్టపరిహారం చెల్లించినప్పటికీ కూడా, నష్టపరిహారం ఎందుకు చెల్లిస్తారు అంటే గాయపడ్డ వాళ్ళు రికవరీ అవ్వడానికి చెల్లిస్తారు తప్ప నేరం చేసిన వాడికి శిక్ష తగ్గించడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల శిక్ష అనుభవించవలసిందే. ఎందుకోసం అంటే ముందుగా సాయం చేసినటువంటి డబ్బులు, తర్వాత సాయం చేయమని హైకోర్టు ఇచ్చిన తీర్పు రెండు కూడా తప్పుడు తీర్పులేగానే సుప్రీంకోర్టు భావించింది. కాబట్టి అంటే ఎవరికైనా సరే మనకు డబ్బులు ఇచ్చాము, సాయం చేసాము, లేదంటే నష్టపరిహారం చెల్లించాము, మాకు కేసు లేదు అనడానికి లేదు. ఖచ్చితంగా శిక్ష అనేది మనం చేసిన నేరానికి శిక్ష వేయాలి అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట. దీని గురించి మీకు తెలియజేయడం కోసమే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది పెట్టడం జరిగింది. జై హింద్, భారత మాతా కీ జై.